జై శ్రీరామ్ అందరికీ. జస్ట్ ఇప్పుడే వచ్చిన జిమ్కు. నార్మల్ నేను ఎర్లీగా వస్తాను జిమ్కు, అరౌండ్ 5:30కి వస్తాను రెగ్యులర్గా. నార్మల్లీ ఫస్ట్ పర్సన్ నేను జిమ్కి వచ్చేది. ఎర్లీగా రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు క్రౌడ్ ఎక్కువ ఉండరు, సో మనం ప్రాపర్గా వర్కౌట్ చేసుకోవచ్చు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. కానీ చాలామందికి ఎర్లీగా రావడం కష్టమైంది, ఎందుకంటే ఎర్లీగా లేవడం అనేది చాలా టఫ్. బట్ అదే ఒక పెద్ద డెడికేషన్గా ఉండాలి. సో రాగానే నార్మల్ యాజ్ యూజువల్ వామప్ ప్రాపర్గా వేయాలి. వామప్ అస్సలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే వామప్ వల్ల మన బాడీ ఫ్రీ అయిపోతుంది అన్నట్లు. మజిల్స్ జాయింట్స్ మంచిగా ఫ్రీ చేయాలి, బాడీ హీట్ చేయాలి. లేకుంటే వితౌట్ వామప్ వల్ల వర్కౌట్ చేస్తే, వెయిట్ లిఫ్ట్ చేస్తే ఏదైనా ఇంజ్యూరీ అయ్యే అవకాశం ఉంటుంది, మజిల్ క్రాంప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనము నైట్ అంతా పడుకుంటాం కదా, దానివల్ల మజిల్ అనేది స్టిఫ్నెస్ ఉంటాయి, టైట్ ఉంటాయి అన్నట్లు. సో కొద్దిగా మజిల్ ఫ్రీ చేయడం, బాడీ జాయింట్స్ మూవ్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్ బాడీ వామప్ వేయాలి, హెడ్ టు టో వామప్ వేయాలి మొత్తం. కానీ చాలామంది వామప్ వేయరు, బట్ అది ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్త ఉండాలి, వామప్ బాగా ఇంపార్టెంట్. సో వామప్ అయిపోగానే ఫస్ట్ వర్కౌట్ వచ్చి మైక్ టైసన్ పుషప్స్. ఇది మాత్రం చాలా ఎఫెక్టివ్ అని పుషప్స్లో, ఎందుకంటే బాడీలో ప్రతి మజిల్ని టార్గెట్ చేస్తుంది. సో ఇది వచ్చి నేను 20 రిపిటేషన్స్ అండ్ అట్లా 5 రౌండ్స్ చేసిన. సో ఆల్మోస్ట్ 100 పుషప్స్ చేసిన. ఆల్మోస్ట్ ఆర్మ్స్, చెస్ట్, కోర్, లెగ్స్, బ్యాక్, ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ ఎఫెక్టివ్ ఉంటుంది. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చి ఫ్లాట్ బెంచ్ ప్రెస్ చెస్ట్ కోసం. ఇది కూడా కంపౌండ్ మూమెంట్ ఒకటి, చాలా ఎఫెక్టివ్ చెస్ట్ మజిల్కు. సేమ్ 15 రిపిటేషన్స్ 3 రౌండ్స్ చేయాలి. లైట్ వెయిట్ స్టార్ట్ చేయాలి అండ్ లాస్ట్ హెవీగా వెళ్ళాలి. హెవీ అంటే మరి ఈగో లిఫ్ట్ వెళ్ళొద్దు, నార్మల్గా మన కెపాసిటీ ఎంత ఉందో అంతే లిఫ్ట్ చేయాలి, ఎందుకంటే ఇంజూరీ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వేరియేషన్ వచ్చి టీ బార్ అప్పర్ బ్యాక్ కోసం. చాలా జిమ్లో టీ బార్స్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. కొన్ని జిమ్లో క్లోజ్ గ్రిప్ పట్టుకొని చేస్తారు, కొన్ని వైడ్ రాడ్ ఉంటుంది. బట్ టార్గెట్ వచ్చి సేమ్ అప్పర్ బ్యాక్ మజలే. సో దాన్ని టీ బార్ అంటారు. సేమ్ 15 రిపిటేషన్ 3 రౌండ్స్ కొట్టిన. స్లో వేయాలి, టెంపో స్లో ఉండాలి, బాడీ పోస్చర్ కరెక్ట్ ఉండాలి, లేకుంటే బ్యాక్ ఇంజరీ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రాపర్ పొజిషన్ అనేది బాగా ఇంపార్టెంట్, ఫామ్ అన్నది బాగా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చి ప్యారలల్ డిప్స్, రివర్స్ ప్యారలల్ డిప్స్ అంటారు. ఇది లోవర్ చెస్ట్ మాత్రం పక్కా ఎఫెక్టివ్ ఉంటుంది, కానీ హెవీ ఉన్న వాళ్ళకి చాలా కష్టం, ఎందుకంటే మన ఓవరాల్ బాడీ పుష్ చేయాలి కాబట్టి సపోర్ట్ తీసుకొని చేయొచ్చు. సో లోవర్ చెస్ట్ ఫ్యాట్ బాగా ఎఫెక్టివ్ ఇది ప్యారలల్ డిప్స్. అండ్ ఆర్మ్స్ కూడా షోల్డర్ మీద కొద్దిగా పడుతుంది. సో దాని తర్వాత వచ్చి నార్మల్గా కార్డియో మౌంటైన్ క్లైమ్స్ చేసినాము. మౌంటైన్ క్లైమ్స్ వచ్చి 1 minute కంటిన్యూ నాన్ స్టాప్, అట్లా 3 రౌండ్స్ చేసినాము. ఎందుకంటే మన కార్డియో కూడా అవుతుంది, అబ్డోమిన్ కూడా పడుతుంది. సో కార్డియో కూడా స్కిప్ చేయొద్దు, వెయిట్స్ తర్వాత కార్డియో కూడా చేయాలి. నాకు కార్డియో అంటే చాలా ఫేవరెట్. ఈవెన్ వెయిట్ లిఫ్ట్ అయినా నాకు చాలా ఇష్టం, బట్ కార్డియో కంపల్సరీ చేస్తాను, ఎందుకంటే ఫ్యాట్ కూడా బర్న్ చేయాలి కాబట్టి. సో ఇంటికి వచ్చి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్, వేస్ట్ స్కూప్ ఒకటి అండ్ ఒక బనానా బ్రేక్ఫాస్ట్. అండ్ యాజ్ యూజువల్ ఆఫీస్ 10 to 6 ఆఫీస్ ఉంటుంది, వర్క్ కూడా చేసుకోవాలి కదా. సో 10 to 6 ఆఫీస్. అండ్ లంచ్ ఆఫీస్లో ఉంటుంది, 1 to 2 లంచ్. నార్మల్ వైట్ రైస్ 200 grams రైస్, నార్మల్ కర్రీ అండ్ స్ప్రౌట్స్. ఈవినింగ్ స్నాక్స్ వైట్ చెనా, బాయిల్డ్ చెనా అండ్ బీన్స్ ఉంటాయి, కిడ్నీ బీన్స్. అండ్ నైట్ నార్మల్ డిన్నర్ వైట్ రైస్ అండ్ నార్మల్ దాల్. ఇది నా రెగ్యులర్ డైట్ ఇది. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.